హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే గాయస్, సో మరి ఈరోజు దసరా లాస్ట్ డే కదండి. సో మరి మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫెస్టివల్ అయితే ఇంకా అయిపోయింది కాబట్టి పూజ కూడా అయిపోయింది. సో అందుకని టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము. సో రెడీ అయితే ఇంకా బయట వర్షం అయితే పడుతుందండి. చాలా జోరు వర్షం వస్తుంది. సో ఇప్పుడు వర్షం ఆగిపోయాక మేము టెంపుల్కి వెళ్ళాలి. సో వెళ్లే ముందు ఒక చిన్న వీడియో తీద్దామని ఇలా వచ్చేసానండి. ఓకే, సో ఇక నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను. సో దిస్ ఈజ్ మై ఫెస్టివల్ శారీ. గ్రీన్ వేయించాను, బఫ్ స్లీవ్స్ పెట్టించారండి. ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది స్లీవ్స్. ఇక ఇక్కడ కూడా వర్క్ చేశారు. సో ఇక జ్యువెలరీ విషయానికి వస్తే గ్రీన్ బీడ్స్ జ్యువెలరీ అలాగే రెడ్ బీడ్స్ జ్యువెలరీ వేసుకున్నాను. ఓకే, సో బ్యాంగిల్స్ కూడా ఫ్రమ్ మీషో. సో నా జ్యువెలరీ అంతా మీకు తెలుసు కదా, నేను మీషోలోనే ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఇస్ మై ఇయర్ రింగ్స్, ఆల్రెడీ మీరు చూసారు కదా. ఓకే, ఇప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరేసామండి. సో ఇక టెంపుల్కి వెళ్ళాక మేము ఎక్కడికి వెళ్ళాం, ఏ టెంపుల్కి వెళ్ళాం అనేది కూడా మీకు ట్యాగ్ చేస్తాను. ఓకే, సో ఓకే, సీ యూ లేటర్ గాయ్స్. ఈ టెంపుల్ అయితే మనకి గౌడ్గేరేలో ఉంటుందండి. గౌడ్గేరేలో ఉన్న చాముండేశ్వరి టెంపుల్కి అయితే మేము వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా మహిమ గల టెంపుల్ అండి. ఇక్కడ మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. సో దానికి ఇక్కడ మీరు సైడ్లో అయితే చూడొచ్చండి, టెంకాయలు చూసారు కదా ఎలా అయితే కట్టారో, వాటినే ముక్కుబడులుగా వాళ్ళు అక్కడ కట్టి వెళ్తారు. వాళ్ళు ఏదైనా ఒక కోరిక అనుకుని ఈ విధంగా టెంకాయ కట్టేసి వెళ్తే వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడ టెంపుల్ చుట్టూ ఈ విధంగా కట్టి ఉంటారు. సో ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ లోపల చాముండేశ్వరి అమ్మవారు ఉంటారు. సో అక్కడ దర్శనం చేసుకుని ఇటు సైడ్ కనుక మనం చూస్తే మనం చాముండేశ్వరి అమ్మవారి యొక్క పెద్ద విగ్రహాన్ని అయితే చూడొచ్చండి. ఈ టెంపుల్ని అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసి నిర్మించారండి, చాలా బాగుంది. సో వీలైతే అందరూ ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారిని చూస్తే ఎంతో నిజంగా అక్కడ అమ్మవారు స్వయంగా ఉన్నారేమో అనిపించేలాగా ఉంది. చాలా బాగుంది అసలు. నాకు అమ్మవారిని చూడగానే మనసుకి ఎంతో సంతోషం కలిగింది. సో అలాగే ఈరోజు ఇక విజయదశమి కాబట్టి అమ్మవారికి ఉత్సవాలు అలాగే రథోత్సవం అన్నీ కూడా జరుగుతూ ఉండే. సో వాటిని కూడా వీడియో తీద్దామనేసి మేము వీడియో తీసాము. సో దాన్ని మీతో షేర్ చేయాలనేసి ఈ విధంగా వీడియో తీసామండి. చాలా అంటే చాలా బాగుండే. కాకపోతే ఏంటంటే వర్షం అండి, ఎక్కువగా వర్షం వచ్చి చాలా డిస్టర్బ్ చేసేసింది. సో వర్షం కనుక రాకోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండే. వర్షం వలన ఎక్కువసేపు ఉండలేకపోయాము, ఎక్కువగా వీడియో కూడా తీయలేకపోయాము. సాధ్యమైనంత వరకు కూడా వీడియో మేము కవర్ చేసాము. సో ఇక ఇక్కడైతే మనం రథోత్సవం నడుస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకు ఉత్సవాలు అయితే అమ్మవారికి జరుపుతూ ఉంటారు. చాలా బాగుండే అసలు. వర్షం కనుక లేకపోయింటే ఇంకా కాసేపు ఉండాలనుకున్నామండి. కాకపోతే మా చిన్నాడు కొంచెం క్రాంకీ అయిపోయాడు. వర్షం అలాగే